22A ఆఫ్ 1 ఆఫ్ సి. ఇందులో కేవలం ఎండోమెంట్ ల్యాండ్స్, దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు కానీ, మఠాలకు సంబంధించినటువంటి భూములు కానీ, అలాగే చారిటబుల్ ట్రస్ట్ కి సంబంధించినటువంటి భూములు. చాలా వరకు ఈరోజు దేవాలయాలకు సంబంధించిన అంటే ఎండోమెంట్ లో ఉన్నటువంటి భూములు, దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు చాలా మంది అన్యాక్రాంతంగా ఆక్రమణ చేసి వారి పేరును రికార్డులు చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. చాలా దేవాలయాల్లో వేల ఎకరాల భూమి ఈరోజు మాయమైపోతా ఉంది. ఎవరు ఈ భూమిని మాయం చేస్తున్నారయ్యా అంటే మరి ఇది మనం చాలా మందికి తెలుసు. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వారు కావచ్చు, లేకపోతే అధికారుల యొక్క సహకారంతో. ఇవన్నీ కూడా నేను ఒక న్యాయవాదికి ఇవన్నీ చెప్పకూడదు కనుక నేను చెప్పట్లేదు. సో అలా ఒక ఎండోమెంట్ లో ఉన్నటువంటి భూములు ఏవైతే డిస్ప్యూట్ లో ఉంటాయో అలాంటివన్నీ కూడా మనకి 22A/1 ఆఫ్ సి లోకి కన్వర్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ల్యాండ్ ఇది 22A ఆఫ్ 1 ఆఫ్ సి లో ఉందంటే దానికి ఏదైనా ఒక ఎండోమెంట్ రిలేటెడ్ ఇష్యూ ఉంది అని అర్థం. సో దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఆ ఓనర్కి ఉంటుంది.